హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. ఇవాళొచ్చేసి మనము మిల్ మేకర్ కర్రీ, సోయా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. రెస్టారెంట్ స్టైల్‌లో మనం ఈ సోయా కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి. చాలా అంటే చాలా బావుంటుంది. బటర్ నాన్, జీరా రైస్ ఇలా అన్నిట్లోకి గూడంగా చాలా బావుంటుంది. ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం మరి. ముందుగా కొన్ని గాజులు తీసుకొని ఒక బౌల్‌లోకి వేసుకొని, ఇందులో కొంచెం వేడి వాటర్ ఏసుకొని ఒక 15 నిమిషాలు నానబెట్టేసుకోండి. అలాగే ఎండుమిర్చి ఒక 4 తీసుకొని ఇందులో గూడంగా వేడి వాటర్ ఏసుకొని ఒక 15 మినిట్స్ నానబెట్టేసుకోండి. తర్వాత బౌల్‌లోకి కొద్దిగా వాటర్ తీసుకొని ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని, ఈ వాటర్ మరిగేటప్పుడు ఇందులోకి ఒక కప్పు దాకా సోయా వేసుకొని, ఈ సోయాను ఒక 2, 3 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. సాల్ట్ వేసి సోయా ఉడికించుకోవడం వల్ల ఈ సోయా అనేది బాగా సాఫ్ట్‌గా వస్తుంది. పొంగినట్టుగా వస్తాయి. చప్పగా లేకుండా బావుంటాయి. అందుకని సాల్ట్ వేసి ఉడికించుకోవాలి. ఇలా ఈ సోయాను ఉడికించుకున్న తర్వాత వీటిని కూల్ వాటర్‌లో వేసుకొని వాటర్ ఏమీ లేకుండా బాగా ఇలా చేతితోటి గట్టిగా పిండేసుకోవాలి. మనం తీసుకున్న ఈ సోయా అంతా గూడంగా ఇలా పిండేసుకొని ఒక ప్లేట్‌లోకి రెడీగా పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పాన్ పెట్టేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీటెక్కిన తర్వాత ఇందులోకి మనం ఇప్పుడు ఉడికించుకొని పెట్టుకున్నాం కదా! సోయాను వేసుకోవాలి. సోయా వేసేసుకున్న తర్వాత గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సోయాని మాడకుండా వేపుకోవాలి. సోయా కొంచెం ఇలా వేయించుకొని చేసుకుంటే టేస్ట్ అనేది బావుంటుందనమాట. ఇలా వేపుకోండి. ఇప్పుడు దీన్ని తీసి ఒక ప్లేట్‌లోకి పెట్టేసుకోవాలి. తర్వాత చిన్న ప్యాన్ ఒకటి పెట్టుకొని కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు, అలాగే ఒక స్పూన్ దాకా గసగసాలు వేసుకోవాలి. వేసుకొని వీటిని గూడంగా బాగా దోరగా వేపుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఉల్లిపాయలు వేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి అల్లం, వెల్లుల్లి వేసుకోవాలి. తర్వాత టమాటాలు ఒక 2 లేదంటే 3 వేసుకోండి. టమాటా వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టేసుకున్న కొబ్బరి, గసగసాలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఎండుమిరపకాయలు వేసుకోండి. అలాగే కాజు గూడంగా వేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత వీటిని మిక్సీ పట్టుకోవాలి. మనం ఈ కాజు వాటర్‌తో వేసుకున్నాం కాబట్టి ఇంకా మనం ఎక్స్ట్రాగా వాటర్ వేయవలసిన అవసరం లేదు. ఇంక మెత్తగా ఇలా మిక్సీ పట్టండి. ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. 6 స్పూన్స్ వరకు వేసుకున్నాను ఆయిల్ అనేది. ఇప్పుడు కొంచెం హీటెక్కిన తర్వాత ఇందులోకి కొంచెం జీలకర్ర వేసుకోండి. అలాగే ఒక బిర్యానీ ఆకు, కొన్ని లవంగాలు వేసుకోవాలి. ద అలాగే ఇలాచి, దాల్చిన చెక్క ఈ అన్నీ వేసేసుకొని కొంచెం సేపు ఆయిల్‌లో వేగనివ్వండి. తర్వాత కొంచెం కరివేపాకు గూడంగా వేసుకోవాలి. ఇవి కొంచెం వేగినాక ఇందులోకి మిక్సీ పట్టేసుకున్న పేస్ట్ వేసుకోవాలి. ఈ పేస్ట్ అంతా బాగా కలుపుకొని పచ్చిదనం అంతా లేకుండా మంచిగా నూనెలో ఉడికించుకోవాలి. ఆయిల్ అనేది పైకి తేలాలి మనం. అలా అయిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు వేసుకోండి. ఆ తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. నెక్స్ట్ కారం వచ్చేసి ఇక్కడ నేను కాశ్మీరీ చిల్లీ పౌడర్ వాడుతున్నాను. ఇది కారం అంత ఎక్కువగా ఉండదు కాబట్టి 2 టీ స్పూన్స్ వరకు వేసుకున్నాను. ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి ఇలా. మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గ్రేవీ అంతా కొంచెము దగ్గరికి అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూనే ఉండాలి. ఇక్కడ చూసారు కదా! ఆయిల్ ఇట్లా సపరేట్ అయ్యేంత వరకు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు దాకా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసేసుకున్న తర్వాత ఈ గ్రేవీని మంచిగా కలుపుకోవాలి. గ్రేవీ అనేది మరీ ఎక్కువగా కాకుండా, తక్కువగా కాకుండా చూసుకొని ప్రిపేర్ చేసుకోవాలి. మరీ పలచగా చేసుకున్నా కూడా అంత టేస్ట్ ఉండదనమాట రోటీలోకి. ఇప్పుడు ఇదంతా కూడా మంచిగా ఇలా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఫ్లేమ్‌ని మీడియంలో పెట్టేసుకొని ఒక 2 నిమిషాల వరకి ఉడికించుకోవాలనమాట. ఇలా 2 మినిట్స్ మనం బాగా ఈ గ్రేవీని ఉడికించుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇలా గ్రేవీ ఉడకాలనమాట. ఇప్పుడు ఇందులోకి కొంచెం ధనియాల పొడి, తర్వాత వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి గ్రేవీలో కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్ల వరకు. ఫ్రెష్ క్రీమ్ లేకుంటే పాల పైన మీగడ ఉంటుంది కదా! అది కూడా వేసుకోవచ్చు. ఇది వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఇవి వేసుకున్న తర్వాత ఈ ఫ్రెష్ క్రీమ్ అంతా కూడా బాగా కలిసేటట్టు
కలుపుకోండి. ఫ్రెష్ క్రీమ్ వేసుకునేటప్పుడు స్టవ్ కట్టేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఉడికించుకోవాలి. ఇలా కలుపుకుంటూ మళ్ళీ మనము కాసేపు ఈ గ్రేవీని అనేది ఉడికించుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా! మనకు ఇక్కడ గ్రేవీలోకి ఇప్పుడు మనము వేయించి పెట్టేసుకున్న సోయా వేసుకుందాం. సోయా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సోయా అంతా గూడంగా గ్రేవీలో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఈ సోయాకి మనకు ఉప్పులు, కారాలు బాగా పట్టాలి కాబట్టి మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఫ్లేమ్‌ను సిమ్‌లో లేదంటే మీడియంలో పెట్టేసుకొని 5 నిమిషాల వరకి మంచిగా ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా! ఆయిల్ అంతా ఇలా పైకి తేలి చాలా బావుంటుంది. దించే ముందు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోండి గ్రేవీలో. ఇలా కొత్తిమీర అంతా బాగా గ్రేవీలో కలిసేటట్టు కలిపేసుకోవాలి. అంతే అండి. చూసారు కదా! మిల్ మేకర్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. చాలా సింపుల్ చేసుకోవడము. చాలా అంటే చాలా బావుంటుంది. ధాబాలో తిన్నప్పుడు మనకి ఎంత టేస్ట్ ఉంటుందో మనమే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతకు మించిన టేస్ట్‌తో. చాలా అంటే చాలా బావుంటుంది. చూసారు కదా! మరి ఈ మిల్ మేకర్ కర్రీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. వీడియో నచ్చితే ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి కూడా షేర్ చేయండి. ప్లీజ్ అండి నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.